మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు తర్వాత రాష్ట్రంలో మన పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి సమాచారం మనం చూసాం. ఈ 5 సంవత్సరాలుగా కానివ్వండి, గతంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి దొంగ పని, దొరికిపోయినటువంటి ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో 2014 ముందు రాష్ట్ర విభజన కోసం ఈ రాష్ట్రంలో ప్రజల ముందు లేఖ ఇవ్వడం, రాష్ట్ర విభజన చేయడానికి వీల్లేదని చెప్పి ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్షలు చేయడం చూసాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 తర్వాత 2015లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అడ్డంగా బుక్ అయిపోయి ఢిల్లీ వెళ్ళి వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా చూసాం. మొన్న 2018లో 4 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన చట్ట అంశాలు కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ 4.5 సంవత్సరాలు వాళ్ళతో లాలూచీ పడి వారి దగ్గర నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి నాటకాలు రాష్ట్రంలో వేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకుల తాలూకు కాళ్ళు పట్టుకోవడం కూడా గత సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం. అంటే ఆయన చేసినటువంటి ప్రతి దొంగ పని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్ళేటువంటి ఆనవాయితీని మళ్ళీ ఈరోజు కూడా కొనసాగింపుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో 3,96,00,000 మంది ఓటర్లు ఉంటే 80% మంది వారి తాలూకా ఓటు హక్కును వినియోగించుకుంటే ఆయన అంటాడు 33% ఈవీఎంలు పనిచేయలేదు, సరిగ్గా వీవీప్యాట్ ట్యాంపర్ అయిపోయి అనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఒకే ఒక్క విషయాన్ని ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు ఒక్కడికే పనిచేయలేదనేటువంటి భావన వచ్చిందా? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్యకి, ఆయన కొడుక్కి, కోడలికి, వారు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఫ్యాన్ గుర్తు మీద పడినట్టుకు వారికి కూడా వీవీప్యాట్లో కనిపించాయి. ఒకసారి సమాధానం చెప్పాలి. వారే కాదు, వారితో పాటు ఉన్నటువంటి 175 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ, 25 మంది ఎంపీ క్యాండిడేట్లు కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి అభిమానులకి, కార్యకర్తలకు కానీ వారు వేసినటువంటి ఓటు పక్కనే ఉన్నటువంటి వీవీప్యాట్ మెషిన్లో ఎవరికి ఓటేశారా అనేటువంటిది కనిపించిందా లేదో ఒకసారి వాళ్ళ నాయకుడికే సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా. ఈయన మాటలన్నీ చూసిన తర్వాత మాకైతే ఏమనిపిస్తూ ఉందంటే, మరో 41 రోజులు ఎన్నికల ఫలితాలకి ఇంకా సమయం ఉంది. ఈ 40 రోజులు ఆయన ఓటమికి కారణాలు 40 రోజులు రోజుకొక కారణం చెప్పిన 40 కారణాలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రయత్నంగా కనబడతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన అనుభవం దేనికి ఉపయోగపడిందంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడిపోబోతా ఉన్నాడు అనేటువంటిది ఆయన అనుభవం దానికి ఉపయోగపడి, దానికి ఓటమికి గల కారణాలని రోజుకొక కారణం చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలకి 40 కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిదిగా ఈరోజు కనబడతా ఉంది. ఒక్కదానికి సమాధానం చెప్పాలి. 2014 ఎన్నికలకు ముందు 46 బై ఎలక్షన్స్ జరిగినాయి. 46 బై ఎలక్షన్స్ జరిగితే 23 బై ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాలేదు. అటువంటి డిపాజిట్ రానటువంటి పరిస్థితుల నుండి
2014 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అప్పుడు ఈవీఎం మిషన్లు బాగా పనిచేస్తాయి అన్నమాట. మీరు గెలిచినప్పుడేమో ఈవీఎం మిషన్లు అన్ని రకాలుగా బాగా పనిచేసినట్టు, మీరు ఓడిపోబోతా ఉన్నారనేటువంటి తీర్పు ప్రజలు ఇచ్చిన తర్వాత, మీకు వచ్చినటువంటి రిపోర్టులు చూసిన తర్వాత ఈవీఎం మిషన్లు సరిగ్గా పనిచేయలేదని ఒకసారి, ఈయన తెలుగుదేశం పార్టీ నొక్కితే ఫ్యాన్ గుర్తుకు పడిపోతుందని ఒకసారి, ఓ పక్క కేఏ పాల్ గారు కూడా చెప్తున్నారు, ప్రజలందరూ కూడా హెలికాప్టర్ గుర్తును చూసి ఆ రెక్కలు చూసి ఫ్యాన్కి వేస్తారట. ఆయన దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన ఢిల్లీ వెళ్ళాడు. అంటే కేఏ పాల్ నాయుడు, చంద్రపాల్ నాయుడు ఇద్దరూ కలిసి ఈరోజు ఒకరిని మించినట్టు ఒకరు మాట్లాడుతూ ఈరోజు ఢిల్లీలో వెళ్ళి ఇద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి బుర్రలో ఏదో పురుగు దూరినట్టుంది. ప్రజల్ని అసలు ప్రజలు మీకు ఎందుకు ఓటేస్తారని అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏం చేశాడని ప్రజలు ఓట్లేయాలో ఒకసారి సమాధానం చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో ఈవీఎంలు ట్యాంపరింగు, ఈవీఎంలు వీవీప్యాట్లు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఒక మాట చెప్తా ఉన్నాడు. మరో 3 రోజులు పోతే అసలు ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యమే లేదు, అసలు నాకు ఈ దేశంతో పని లేదు, అసలు ఇక్కడ వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు, రేపు ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత నేను పాకిస్తాను సింగపూర్ వెళ్ళిపోతాను, నేను దానికి సిద్ధపడతాను ఉన్నాను అన్నటువంటి మాట చెప్పినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. అసలు ఈ 5 ఏళ్లలో నీకు ప్రజలు అవకాశం ఇచ్చి అధికారాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి సేవ చేయమని చెప్పి మీకు అందలం ఎక్కిస్తే 5 సంవత్సరాలు మీరు ప్రజా సంక్షేమం కానీ, ఈ ప్రాంతాల అభివృద్ధి కానీ, ఈ ప్రాంతాల్లో పేదవాడి తాలూకా సంక్షేమం గురించి కానీ ఏ ఒక్కనాడు ఆలోచించకుండా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రజా ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని దోపిడీ చేసినటువంటి వ్యక్తి అయినటువంటి మీకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు అనుకుంటున్నారు? పైపెచ్చి మీరు అంటారు మొన్న ఎన్నికల సభల్లో, నాకేముంది ఓడిపోతే నాకు భార్య పిల్లలు మనవడు ఉన్నాడు, నేను వారితో సమయాన్ని గడుపుతాను, నాకేం అభ్యంతరం లేదంటారు. అంటే ఈ దేశంలోని ఈ రాష్ట్రంలో ఇంకెవరికి భార్య పిల్లలు లేరా? ఇంకెవరికి మనవలు లేరా? అంటే నీకు ఒక్కడికే కుటుంబం ఉందా? అంటే నీ కుటుంబాన్ని చూసుకోవడానికి మాత్రమే, అంటే నిన్ను గెలిపించి నీకు అధికారం ఇస్తేనే నీకు ప్రజలు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది అవసరం. అంటే నీకు అధికారం ఇవ్వకపోతే నీకు ప్రజలతో కానీ పేదవాడితో కానీ నీకు సంబంధం లేదన్నటువంటిది పరోక్షంగా మీరు చెప్పారు. దానికి ముందుగానే మీ ప్రాక్టీసులు కూడా చూసాం. మీ పిల్లలతో మీ మనవడితో ఆడుకోవడం కూడా గత 2-3 రోజులుగా ఫోటోలు బాగా సంచరిస్తూ ఉన్నాయి. పైపెచ్చి అంటాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నాకు కాపలాగా ఉండాలి, నాకు అండగా నిలబడాలి అంటాడు. నిన్ను ముఖ్యమంత్రిని చేసి 5 సంవత్సరాల క్రితం నీకు అధికారం ఇచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోమని చెప్పి నీకు అవకాశం ఇస్తే వాళ్ళు నిన్ను కాపాడడం ఏంటి? అంటే నువ్వు దొంగ పనులన్నీ చేసి ప్రజల తాలూకా ఆస్తుల్ని దోపిడీ చేసి ప్రజల తాలూకా నమ్మకాన్ని పోగొట్టి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను ఎక్కడ జైల్లో పెడతారనేటువంటి భయంతో ప్రజలు అండగా ఉండాలి, ప్రజలే నన్ను కాపాడాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రజల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితులు పోయి, వారికి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు పోయి నువ్వు ప్రజల్ని నిన్ను రక్షించమంటావేంటి? అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజలు ఓటేసి నీకు అధికారాన్ని కల్పించినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, మాకు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాకు ఈ రాష్ట్రంలో ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి ఉన్నాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం ప్రజలకు కల్పించాల్సినటువంటి పరిస్థితులు పోయి తిరిగి నువ్వు ప్రజల్ని
నన్ను కాపాడమని కోరుతా ఉన్నావంటే ఎంత దిగజారినటువంటి రాజకీయానికి నువ్వు దిగజారిపోయావో, నీ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏంటో అనేటువంటిది ప్రజలకు అర్థమైపోతూ ఉంది. మరి ఒక పక్క అంటావు 130 సీట్లు గెలుస్తానంటావు. ఎందుకు వేస్తారు నీకు 130 సీట్లు? ఎందుకు ప్రజలు మీకు ఓటేయాలి? ఎందుకు ప్రజలు నీకు మళ్ళీ అధికారాన్ని ఇవ్వాలి? ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశావని, ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారని, ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏం ఉపయోగపడ్డారని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి ఒకసారి చెప్పండి. వాళ్ళు మీ గత చరిత్ర ఒకసారి తీస్తే 1978 నుంచి మీ తాలూకు చరిత్రని చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. 78లో మీరు ఆ రోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మీ కులం కార్డు పట్టుకొని మీరు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆ మంత్రి పోస్టును పెట్టుకొని ఎన్టీ రామారావు గారికి అల్లుడయ్యారు. 83లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొడగొట్టి ఆయన పక్కన ఆ పార్టీలో చేరారు. తర్వాత 94లో లక్ష్మీపార్వతి గారిని అడ్డుపెట్టి ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీ లాక్కున్నారు. 96, 98లో లౌకికవాదం పేరు చెప్పి మళ్ళీ ప్రజల్ని నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకు గాలిలో ఎందుకు వేస్తారు నీకు 130 సీట్లు? ఎందుకు ప్రజలు మీకు ఓటేయాలి? ఎందుకు ప్రజలు నీకు మళ్ళీ అధికారాన్ని ఇవ్వాలి? ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశావని, ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారని, ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏం ఉపయోగపడ్డారని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి ఒకసారి చెప్పండి. వాళ్ళు మీ గత చరిత్ర ఒకసారి తీస్తే 1978 నుంచి మీ తాలూకు చరిత్రని చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. 78లో మీరు ఆ రోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మీ కులం కార్డు పట్టుకొని మీరు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆ మంత్రి పోస్టును పెట్టుకొని ఎన్టీ రామారావు గారికి అల్లుడయ్యారు. 83లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొడగొట్టి ఆయన పక్కన ఆ పార్టీలో చేరారు. తర్వాత 94లో లక్ష్మీపార్వతి గారిని అడ్డుపెట్టి ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీ లాక్కున్నారు. 96, 98లో లౌకికవాదం పేరు చెప్పి మళ్ళీ ప్రజల్ని నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకు గాలిలో ఆ రోజు అధికారంలోకి వచ్చారు. 2004లో భారతీయ జనతా పార్టీతో జతగట్టి ఓడిపోయి మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ వల్ల ఓడిపోయానని చెప్పారు. 2009లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మహాకూటమి అని చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు కంగుతున్నారు. 2014 వచ్చేసరికి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో జనసేనతో జతకట్టి అధికారంలోకి వచ్చారు. 2019 వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి విడాకులు ఇచ్చేసి తెలంగాణలోనేమో బహిరంగ పొత్తులు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడేమో లోపాయి గారి పొత్తులతో కాంగ్రెస్తో ఈరోజు సంసారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీ 40 సంవత్సరాల జీవితాన్ని ఒకసారి తీసి ప్రజల ముందు పెడితే అసలు ఎక్కడన్నా నిబద్ధత, విశ్వసనీయత రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి మేలేంటో ఒకసారి చెప్పనండి. పైపెచ్చు మీరు ఓడిపోతున్నారు అనేటువంటి దాన్ని మీ మొహంలో అంత కళ్ళకు కట్టినట్టు ఈ రాష్ట్ర ప్రజలకు కనబడతా ఉంటే మీరు మీరే చెప్తారు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటావు, కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారు. అసలు ఈ రాష్ట్రానికి, దేశానికి టెక్నాలజీ అనేటువంటి దానికి అర్థాన్ని తీసుకొచ్చిందే నేను అంటారు. మళ్ళీ ఏమో ఈవీఎం మిషన్లు నేను ఒకటి నొక్కితే ఒకటి పడిపోతుందని అంటారు. మీరు ఒకటి నొక్కితే ఒకటి పడిపోవడానికి మీరు ఈ రాష్ట్రంలోని, దేశంలోని మీరు సేవ చేసినటువంటి వ్యక్తి ఏం కాదు. ఈ దేశానికి, రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తి కాదు. ప్రజలు నొక్కాల్సిన దగ్గర నొక్కారు, అది ఫ్యాన్ మీద నొక్కారు. దానికి మీరు బెంబేలెత్తిపోయి ఆ గాలి తట్టుకోలేక మీరు రోజు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు.
అది మీకు కేఏ పాల్ గారికి అసలు నాకైతే నిజంగా ఆయన కించపరచడం ఇష్టం లేదు, కానీ ఆయనకన్నా అన్యాయంగా తయారయ్యాడు ఈయన. పాపం ఆయన్ని అప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరి మన విశాఖపట్నం చిన్నవాళ్ళ హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లాల్సి వస్తుంది 23 తర్వాత. ఒకవేళ ఆయన దేశం దాటి వెళ్ళిపోకుండా ఉంటే. నాకు తెలిసి రేపు మే 23వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మీ అందరికి ముందు తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున ఆయన చేసినటువంటి అవినీతిని, ఆయన చేసినటువంటి అక్రమాల్ని ప్రజల ముందు పెట్టి ఆయన మీద కేసులు పెట్టిన తర్వాత రేపు ఆ విజయ్ మాల్యాలాగో ఆ నీరవ్ మోడీలాగో అసలు నాకు దేశానికి నాకు సంబంధం లేదు అని చెప్పి పారిపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వారి తాలూకా నమ్మకాన్ని మీరు పూర్తిగా 5 సంవత్సరాలు పోగొట్టుకొని మీరు ఇంకా ప్రజలు నాకు ఓట్లు వేయాలనేటువంటి అభిప్రాయంతో ఓటు వేయలేదని తెలిసి రేపు ప్రజలను కూడా తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి సైకిల్కి ఓటు వేయాలని చెప్పి పోలింగ్ బూతుల వరకు వచ్చారు. పోలింగ్ స్టేషన్లో పైన ఫ్యాన్ గుర్తుని చూసి కింద ఫ్యాన్ బటన్ నొక్కారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడతాడు. అసలు నీ చేసినటువంటి అభివృద్ధి ఏంటి? అసలు ఎంత అన్యాయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థల్ని ఈసీ మీద ఈరోజు రంకెలేస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీని ట్రాన్స్ఫర్ చేశారు, ఆంధ్ర రాష్ట్ర సిఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు. అవును, నీ పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఒక సంస్థగా, ఈ దేశంలో ఒక అత్యున్నటువంటి సంస్థగా, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి సంస్థగా వారు చేయాల్సినటువంటి చర్యల్ని, వారు తీసుకోవాల్సినటువంటి చర్యల్ని చేసేటువంటి బాధ్యత వారి మీద ఉంది. చేసి చూపించారు. మీరు ఇవన్నీ కారణాలు చూపించి మా ఇంటెలిజెన్స్ డీజీనిగో లేకపోతే సిఎస్నో మార్చడం వల్ల నువ్వు ఓడిపోయానటువంటి మాటలు చెప్తే, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కారణాలు చెప్పినా ప్రజలు మీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. గతంలో ఎన్నోసార్లు మోసపోయారు. ఈ 5 సంవత్సరాల కింద నష్టపోయి ఓటేశారు, నష్టపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని రావాలి, ఆయన వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నటువంటి నమ్మకాన్ని కుదుర్చుకున్నారు. ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. మరి ఓటేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరీమణికి ఎప్పుడో 83 తర్వాత ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగి 80% మంది ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యం తాలూకా విలువల్ని నిలబెట్టి దేశంలో, రాష్ట్రంలో, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల తాలూకా ఆలోచనని మరి వారికి పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక విశ్వాసం కలిగినటువంటి నాయకుడికి, నిబద్ధత కలిగినటువంటి నాయకుడికి, రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించేటువంటి నాయకుడికి ఓటేయాలని చెప్పి ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించినందుకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పోరాటంలో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఆందోళనలో ఆయనతో పాటు కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణికి ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రం తాలూకా ఫ్యూచర్ కోసం, ఈ రాష్ట్రం తాలూకా, రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో యువతి యువకుల తాలూకా భవిష్యత్తు కోసం పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణికి, దానికి తోడుగా నిలబడినటువంటి మీకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మే 23వ తారీఖున ఒక చారిత్రాత్మకమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజల ముందుకు రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రాంత ప్రజానికానికి మేలు చేయబోతా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అన్నా
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ లేకపోతే ఇతర పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ నిబద్ధతతో కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు పార్టీ సిద్ధాంతాలని పార్టీని నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆ రకమైనటువంటి క్రాస్ ఓటింగ్కి పాల్పడతారనేటువంటిది నేను నా పాయింట్కి వస్తున్నా. ఈరోజు అటువంటిది ఏదైనా జరిగితే న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు, అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏ పార్టీతో అనుసంధానం లేనటువంటి వ్యక్తులు, వారి తాలూకా పర్సనల్ దీన్ని బట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగితే జరుగుండొచ్చు తప్ప, ఎందుకంటే గతంలో మా విజయమ్మ గారు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినప్పుడు మా అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఆవిడ దాదాపు 1,50,000 ఓట్లు అదనంగా వచ్చినాయి. సో ఆ వ్యక్తిగతంగా కొంతమంది న్యూట్రల్స్కి ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ రకంగా వ్యక్తపరచవచ్చు తప్ప, ఈరోజు ప్రజాస్వామ్యంలో వారికి ఉన్నటువంటి హక్కు ఒకేసారి 2 ఓట్లు వేసేటువంటి హక్కు ఇచ్చినప్పుడు వారి తాలూకా ప్రజల తాలూకా అభిప్రాయాన్ని ఏకీభవించాల్సినటువంటి అవసరం, ఆ నిర్ణయాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఈరోజు మాపై ఉంది. మరి ఉన్నటువంటి పరిస్థితులు, నిలబడినటువంటి వ్యక్తులు, వారి తాలూకు వ్యక్తిగత ప్రతిష్టలకు సంబంధించినటువంటి దాని ప్రకారం ప్రజలు ఓట్లేస్తారని చెప్పి మా తాలూకు ఆలోచన. ఏ మాటలండి? చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఆయన ఈవీఎం మెషిన్ల గురించి, వీవీప్యాట్ల గురించి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే 2014లో మరి ఆయన 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇవే ఈవీఎం మెషిన్లు కదా. పోనీ నేను ఓటేసినప్పుడు పక్కన నాకు వీవీప్యాట్ మెషిన్లో ఏ ఓటు వేసాను అనేటువంటిది పక్కన కనబడుతుంది. మరి చంద్రబాబు నాయుడుకి ఒక్కరికే కనబడలేదా? ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన పార్టీ నాయకులకి, కార్యకర్తలు కూడా కనబడలేదు అనేటువంటి సమాధానం చెప్పాలి. ఆయన భార్య అయినా చెప్పొచ్చు, ఆయన కొడుకైనా చెప్పొచ్చు, కోడలైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఈయనకు ఒక్కడికే అనుమానం వచ్చిందంటే ఆయన ఓటమికి గల కారణాలు ఎత్తుక్కుంటూ చెప్పేటువంటి మాటలుగా మా తాలూకు అభిప్రాయం. ఇంకా 40 రోజులు ఉంది కాబట్టి మీరు చూస్తుండండి. ఈ 40 రోజులు 40 కారణాలు చెప్తాడు ఆయన. ఎందుకంటే ఓటమిని అంగీకరించడానికి ప్రజల్ని ముందు నుంచే ఒక మైండ్ సెట్ని సెట్ చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే రేపు 23వ తారీఖున, మే 23వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత నేను ముందే చెప్పాను కదా, మిషన్లన్నీ మేనేజ్ చేశారు, ఈవీఎంలన్నీ సర్దీశారు, లేకపోతే ఇవన్నీ ముందే నొక్కిసి తెచ్చారు అనేటువంటి మాటలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు, నేను ఏ అబద్ధాలు చెప్పినా సరే ప్రజలు విశ్వసిస్తారు అనేటువంటి నమ్మకం ఆయనకు ఉంది తప్ప, ప్రజలు ఆయన్ని విశ్వసించడం మానేశారు అనేటువంటి ఆలోచన ఆయనకు పోయినట్టుగా మాకైతే కనబడట్లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్నా. మాకు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి వ్యవస్థలు, ఈ ఎన్నికల మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్ని కాపాడాల్సినటువంటి అవసరం, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఒక రాజకీయ పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తి బాధ్యత ఉంది. రేపు మే 23వ తారీఖున ఫలితాలు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి నెల రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు, వచ్చేటువంటి 3 నెలల్లో విశాఖపట్నం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్ 7.5 సంవత్సరాలు అయిపోయింది. మొట్టమొదటి చేయబోయేటువంటిది సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టబోతా ఉన్నాం. దానికి మా నాయకుడు ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆ ఎన్నికలతో వెళ్ళి ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఆ రోజు కూడా గెలుచుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతానికి స్థానిక సంస్థల తాలూకా బాధ్యతల్ని ప్రజలకి, ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడి ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటాం. మాకున్న సమాచారం ఇప్పుడు ఉన్నటువంటి గాలి ప్రకారం అయితే 15 గెలుస్తామనేటువంటి మన నమ్మకం. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడని ఆయన ఓటేయాలి ప్రజలు. అసలు విశాఖపట్నాన్ని ఆయన వాడుకున్నారు తప్ప విశాఖపట్నానికి ఆయన ఏం మంచి చేయలేదు, మేలు చేయలేదు. అయినా సరే గతంలో విశాఖపట్నానికి 11 ఎమ్మెల్యే టీడీపీకి, ఒక బీజేపీ వాళ్ళతో జతకట్టినటువంటి పార్టీకి 12 సీట్లు తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారు. 3 సీట్లు మాకు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈరోజు తప్పకుండా 15 గెలుస్తాం అనుకుంటున్నాం. ఒకవేళ 1-2 అటు ఇటుగా ఉన్నా సరే మెజారిటీ సీట్లు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా లోకల్ హీరో గెలుస్తున్నాడు. థ్యాంక్ యూ.